ఒక పార్టీ కండువా వేసుకోగానే ఆ పార్టీలో జాయిన్ అయిపోయారు ఆ వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉంటాం. కానీ మా రేవంత్ అన్న కొత్త సామెతే చెప్తాను. ఒక పార్టీ కండువా కప్పుకుంటే ఆ పార్టీలో జాయిన్ అయినట్టు కాదట. అది నేను చెప్తలేను, మన అన్నే ఆయన పేపర్లలో మొత్తం రాసి వాస్తాన మీడియాలో. జనరల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు దుంకిన వాళ్ళకు కండువాలు కప్పి తీసుకొచ్చుకుంటారు. అది పార్టీ కండువాలని మా రేవంత్ అన్న ఇలా దానికి పేరు పెట్టింది. లేదంటే జాతీయ జెండా కండువాలని చెప్పేసి ఇంకో రకమైన పేరు పెట్టింది. ప్రజలు ఏమంటారు అంటే, ఎన్నికలు వస్తే ఒకవేళ ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు కాంగ్రెస్ అని ఒప్పుకుంటే రేపు సుప్రీంకోర్టులో కేసు ఇదైతే వాళ్ళ పైన అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు పడితే వాడు ఎవడు కూడా గెలవాడు. సో అందుకే రోజుకొక రాగం ఎత్తుకుంటారు. ఇలా డైరెక్ట్ స్వయానా ముఖ్యమంత్రి గారు అమరాబాద్ పులి ఢిల్లీలో ఉండి మాట్లాడుతాను. ఏంటంటే వాళ్ళందరూ పార్టీ కండువా కప్పుకున్నారు కానీ వాళ్ళు పార్టీలో జాయిన్ అంటే కాదట.